ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 12వ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా లేవియ కాండము 26వ అధ్యాయము 6వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. అవును, ఈ వాక్యం ద్వారా తన ప్రజలకు నమ్మకాన్ని కలుగజేస్తున్నారు. కష్టాలలో ఉన్న దేవునిపై వ్యక్తిగతమైన నమ్మకాన్ని, దేవుని సహాయాన్ని, మనపూర్వకముగా కోరిన కోరికలను, దైవభక్తి గల జీవితం విధానం ద్వారా దేవుడు వారి ప్రార్థనలు వింటున్నారు. వారి దేశములలో వారికి క్షేమము కలుగజేసేవారు. ఎక్కడికి వెళ్ళినా, వస్తున్నా, నిద్రిస్తున్నా వారి చుట్టూ పరిశుద్ధాత్మ కాపుదల వారిపై ఉంచుతున్నారు. శత్రువు వారి దగ్గరకు రాకుండా ఆయనే కంచె వేస్తున్నారు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన కాపుదల మనకి తండ్రిన దేవుడు ఉంచాలని నా ప్రార్థన. ఆమె భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమైతే మేము చేసిన పనిలో కానీ, ప్రయాణంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ మాకు తోడై ఉండి చదువులకు వెలుచున్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు అందరికీ కాపుదల ఇస్తాను తండ్రి. నాయన, ఎంతమంది అయితే నా సోదరులు, నా సోదరిమణులు అనారోగ్యంతో బాధపడుచున్నారో, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, తండ్రి వృద్ధులు, వారందరికీ ఆరోగ్యం ఉండి స్వస్థతను దయచేయండి. ఎంతమంది అయితే బిడ్డలు అనేక చోట్లకు ప్రయాణాలు అవుతున్నారో వారికి క్షేమమైన ప్రయాణము, చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చి వారిని ఆరోగ్యంతో నింపండి. అలాగే యజమానులతో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి కాడి నుంచి పెద్ద ఉద్యోగి వరకు అందరినీ క్షేమంగా కాపాడండి. వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. అలాగే అనేక చోట్లలో చదువుతున్న బిడ్డలకు తండ్రి వారికి జ్ఞానం ఇవ్వండి. వారికి చదువు చెబుతున్న టీచర్లకు వారందరికీ ఆరోగ్యమును, మంచి మనస్సును, మంచి మనస్తత్వమును, వారి కుటుంబంలో శాంతి సమాధానమును, ఆశీర్వాదం ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డని నీకు నామములో కాపుదలతో నింపుతున్నారని మీకు వందనాము తెలియజేసుకుంటూ త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యమును ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. దైవదేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమె. ప్రైజ్ ది లార్డ్.